ఓకే, ఇప్పుడు 9వ తరగతి ఉపవాచకాన్ని చూస్తాము. ఉపవాచకంలో మొట్టమొదటి పాఠమైనటువంటి కొమరం భీం. కొమరం భీము ఆదివాసీల నాయకుడు. ఆదివాసులు అంటే ఆదివాసులలో ఒక జాతి అయినటువంటి గోండుల నాయకుడు. రైట్. అంటే ఇక్కడ ఉపవాచకం నాన్ డీటెయిల్డ్. ఈ నాన్ డీటెయిల్డ్ అనేటువంటి ఉపవాచకంలో మొట్టమొదటి పాఠమైనటువంటి కొమరం భీం. ఈ కొమరం భీం అనేటువంటి ఆయన జల్ జంగల్ జమీన్. జల్ అంటేనేమో నీరు, జంగల్ అంటేనేమో అడవి ఫారెస్టు, జమీన్ అంటేనేమో భూమి. ఈ జల్ జంగల్ జమీన్ అనేటువంటి నినాదంతో గోండులను చెంచులను పోరుబాటలో నడిపించినటువంటి వీరుడు ఎవరయ్యా అని అంటే కొమరం భీం. జల్ జంగల్ జమీన్. ఈ జల్ జంగల్ జమీన్ అనేటువంటి నినాదంతో గోండులను కోయలను చెంచులను పోరుబాటలో నడిపించినటువంటి వీరుడు ఎవరయ్యా అని అంటే కొమరం భీం. ఈ ఏమైనా ఆయన నినాదం ఏంటంటే ఇంకొకటి ఏంటంటే మా గూడెంలో మా రాజ్యం అనేటువంటి నినాదంతో గిరిజనులందరినీ ఏకం చేశాడు. అంటే గోండులను కోయలను చెంచులను అందరినీ మా గూడెంలో మా గూడాన్ని మేమే పరిపాలించుకుంటాం, వేరే వాడు ఎవడు పరిపాలించవద్దు అనే నినాదంతో, మా గూడెంలో మా రాజ్యమే అనే నినాదంతో ఈ గిరిజనులందరినీ ఏకం చేశాడు. మరి ఈ కొమరం భీము ఏ జాతికి చెందినటువంటి వీరకిషోరం అని అంటే గోండు జాతికి చెందినటువంటి గోండులకు చెందినటువంటి వ్యక్తి. గోండు ఆకుపచ్చని అడవుల్లో ఉదయించిన గొప్ప యుద్ధ వీరులు గోండులు. ఆదిలాబాదు అడవుల్లో కొమరం భీం యొక్క తండ్రి చిన్ను, గూడెం పెద్ద అంటే పటేల్. కొమరం భీము చరిత్రలో, తెలంగాణ చరిత్రలో నిలిచినటువంటి ఒక ఆణిముత్యంగా మనము చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ కొమరం భీం గురించి ఆదివాసుల యొక్క హక్కుల కోసం పోరాడినటువంటి గొప్ప నాయకుడు కొమరం భీం. నెక్స్ట్ ఇంకా చూసిన రెండవ పాఠము, ఉపవాచకంలో ఉన్నటువంటి రెండవ పాఠము సురవరం ప్రతాప్ రెడ్డి. అంతేనండి, కొంచెం ఇంట్రడక్షన్ ఇచ్చుకుంటే సరిపోతుంది. అంటే సాహిత్యానికి సంబంధించినటువంటి తెలంగాణ పాఠ్య పుస్తకాల్లో ఉన్న సాహిత్యానికి సంబంధించింది మాత్రం ఇక్కడ నేర్చుకుంటున్నాం కాబట్టి. మరి సురవరం ప్రతాప్ రెడ్డి అనేట ఆయన సాహిత్యానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఈయన గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. సురవరం ప్రతాప్ రెడ్డి ఈయన కూడా 1896 మే 28వ తేదీన గద్వాల సంస్థానానికి ముఖ్య కేంద్రంగా ఉన్నటువంటి బోరవెల్లి అనేటువంటి గ్రామంలో జన్మించాడు సురవరం ప్రతాప్ రెడ్డి. చాలా గొప్ప సాహిత్యవేత్త అండి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందినటువంటి వ్యక్తి. అంటే గద్వాల ఇప్పుడు ప్రజెంటు గద్వాల జిల్లా అండి. మరి ఈ సురవరం ప్రతాప్ రెడ్డి రచించినటువంటి రచనల విషయానికి వచ్చినట్లయితే శుద్ధాంత కాంత అనేటువంటి నవల, భక్త తుకారం అనేటువంటి నాటకము, గ్రంథాలయోద్యమము, హైందవ ధర్మవీరులు, మొగలాయి కథలు, చంపకీ భ్రమర విషాదము, గ్రామజన దర్పణము, సంగోద్ధరణము, ప్రతాపరెడ్డి కథలు, హరిశర్మోపాఖ్యానము, ఆరవీరులు, ఇవి చాలా ఉంటాయి కథలు. శుద్ధాంత కాంత అనేటువంటి నవల, శుద్ధాంత కాంత చాలా ఇంపార్టెంట్. శుద్ధాంత కాంత అనేటువంటి నవల, భక్త తుకారం అనేటువంటి నాటకం, గ్రంథాలయోద్యమం. ఇంకా చూసినట్లయితే హైందవ ధర్మవీరులు, మొగలాయి కథలు, చంపకీ భ్రమర విషాదము అనే నాటకము, గ్రామ జన దర్పణము అనేటువంటిది, సంగోద్ధరణము, ప్రతాపరెడ్డి కథలు. ఈ సురవరం ప్రతాపరెడ్డి రాసినటువంటి కథల నుంచే బారిస్టర్ గోపాలకిషన్ రావు అనేటువంటి ఒక కథ, బారిస్టరు గోపాలకిషన్ రావు, ఈ గోపాలకిషన్ రావు గారి యొక్క కథను ఆధారంగా తీసుకొని మేము షార్ట్ ఫిల్మ్ను కూడా తీయడం జరిగింది. త్వరలో మీ ముందుకు వస్తుంది. నేనే కథానాయకునిగా, బారిస్టర్ గోపాలకిషన్ రావు పాత్రధారునిగా. హరిశర్మోపాఖ్యానం, అదేవిధంగా ఆరవీరులు అనేటువంటి ఒక నవల కూడా సురవరం ప్రతాప్ రెడ్డి గారు రాసినటువంటి దాంట్లో ఉన్నది. నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే ఉచ్చల విషాదం అనేటువంటి ఒక నాటకం. మరి పరిశోధనా గ్రంథాల విషయానికి వచ్చినట్లయితే
ఒకటి రామాయణ విశేషాలు, అంటే వాల్మీకి రాసినటువంటి రామాయణం మీద ఆయన రామాయణ విశేషాలు అనేటువంటి ఒక పరిశోధనా గ్రంథాన్ని వెలువరించడం జరిగింది. ఆంధ్రుల సాంఘిక చరిత్ర అనేటువంటి పుస్తకాన్ని కూడా వెలువరించాడు. ఈ ఆంధ్రుల సాంఘిక చరిత్రకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా లభించింది. అంటే తెలుగులో తొలి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, తొలి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, తెలుగు భాషకు సంబంధించి తొలి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత సురవరం ప్రతాప్ రెడ్డి. ఇది చాలా 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 ఇంపార్టెంటు. అది మరి ఆంధ్రుల సాంఘిక చరిత్ర అనేటువంటిది. హిందువుల పండుగలు 55 పండుగల గురించి ఒక పరిశోధనాత్మకమైనటువంటి గ్రంథాన్ని కూడా వెలువరించడము జరిగింది. నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే 1915 సంవత్సరంలో బూత్బీ అనేటువంటి ఆయన, ఆంగ్ల రచయిత బూత్బీ అనేటువంటి ఆయన ఇన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ అనేటువంటి ఒక నవల రాస్తే దాన్ని తెలుగులోకి అనువదించడం జరిగింది. మరి భారత స్వాతంత్ర ఫ్రీడమ్ అంటే భారత స్వతంత్రోద్యమానికి సంబంధించినటువంటి మరి దానికి సంబంధించినటువంటి నవలను, ఆంగ్ల నవలను ప్రతాప్ రెడ్డి తెలుగులోకి అనువదించాడు. అదేవిధంగా చూసినట్లయితే శ్రీ రాజా బహదూర్ వెంకటరామరెడ్డి మాడపాడి హనుమంతరావుల యొక్క సహాయంతో గోల్కొండ పత్రికను 1925 సంవత్సరంలో స్థాపించాడు. అదేవిధంగా 1926 మే 10వ తారీఖున తీర్ నెల అంటే ఇది ఆ అరబ్బీ కాలమానం ప్రకారం తీర్ నెల 3వ తేదీ, మరి అరబ్బీ కాలమాసం అది. 1939 ఆగస్టు నుండి అధికారికంగా గోల్కొండ పత్రికని స్థాపించడము జరిగింది. అంటే 1939 సంవత్సరంలో ఆగస్టు నుండి గోల్కొండ పత్రికను స్థాపించాడు. అది 1947లో దినపత్రిక అయింది. 1947లో దినపత్రిక అయింది. ఓకేనా. ఎవరి యొక్క సహాయంతో గోల్కొండ పత్రికను స్థాపించాడు అని అంటే రాజా బహదూర్ వెంకటరామరెడ్డి, మాడపాడి హనుమంతరావుల యొక్క సహాయంతోటి గోల్కొండ పత్రికను 1925 సంవత్సరంలో స్థాపించడం జరిగింది. మరి 1925లో స్థాపించిండు. అసలు యాక్చువల్గా అది 1926 మే 10వ తారీఖున యాక్చువల్ డేట్ ఇది. సురవరం ప్రతాప్ రెడ్డి గోల్కొండ పత్రిక అంటే 1925లో స్టార్ట్ చేస్తే, అంటే పత్రిక సంబంధించి కృషి చేస్తే 1926 మే 10వ తారీఖు నాడ ప్రారంభించడం జరిగింది. 1939 ఆగస్టు నుంచి అధికారికంగా గోల్కొండ పత్రికకు సంపాదకులు, అంటే 1926 నుంచి 1939 వరకు సంపాదకులు అనేటువంటి వాళ్ళు ఎవరూ లేరు. అధికారిక సంపాదకులు ఎవరూ లేరు. 1939 ఆగస్టు నెల నుంచి మరి అధికారిక సంపాదకులుగా వ్యవహరించబడ్డారు సురవరం ప్రతాప్ రెడ్డి. 1947లో అది దినపత్రిక కూడా కావడం జరిగింది. సంపాదకులు సురవరం ప్రతాప్ రెడ్డి గోల్కొండ పత్రికకు వారానికి 2 సార్లు, మొదట్లో వారానికి 2 సార్లు అంటే ద్వైవార పత్రిక అన్నమాట. ఏ వారం వచ్చేదో అని అంటే సోమవారము, గురువారం మాత్రం వచ్చేది. అంతకంటే ముందు ఇది అర్ధవార పత్రిక. అర్ధవార పత్రిక అంటే వారం మధ్యలో వచ్చేది, గురువారం నాడేమో వచ్చేది. తర్వాత వారానికి 2 రోజులు సోమవారం, గురువారం వచ్చేది. తర్వాత 1947 నుంచి రోజు వస్తుంది. అంటే ఇప్పుడు లేదు, కానీ 1947 నుంచి మళ్ళీ దినపత్రికగా ప్రారంభించడం జరిగింది. ఓకే. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందినటువంటి తొలి వ్యక్తి. మరి 1955లో ఈయనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. మరి తొలి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందినటువంటి వ్యక్తి సురవరం ప్రతాప్ రెడ్డి. తెలంగాణలో తెలుగు కవులే లేరన్నటువంటి ముడుంబై వెంకట రాఘవాచార్యులు అనేటువంటి ప్రశ్నకు సమాధానంగా గోల్కొండ పత్రిక ద్వారా 354 మంది కవులను సేకరించి గోల్కొండ కవుల సంచికను కూడా వెలువరించాడు. అంటే గోల్కొండ పత్రికలో ఒక ఆయన వ్యాసం రాస్తూ, అంటే ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి వ్యాసం రాస్తూ ఏమని అన్నాడంటే, తెలంగాణలో అసలు కవులే లేరు, తెలంగాణలో తెలుగు కవులే లేరు అని వ్యాసం రాస్తే ఆయన యొక్క ప్రశ్నకు సమాధానంగా గోల్కొండ పత్రిక ద్వారా ఏం చేసిండనంటే ఈయన 354 మంది కవులను సేకరించి గోల్కొండ కవుల సంచికను వెలువరించడము జరిగింది. అదేవిధంగా ఈయన రచనలలో
చిదంబర శాస్త్రి అనేటువంటి వ్యక్తి, చిత్రగుప్తుడు అనేటువంటి మొదలైనటువంటి పాత్రలను ఈయన సృష్టించడం జరిగింది. ఈ చిత్రగుప్తుడు అనేటువంటి పాత్ర సృష్టికర్త, చిదంబర శాస్త్రి అనేటువంటి పాత్ర సృష్టికర్త కూడా ఎవరయ్యానంటే సురవరం ప్రతాప్ రెడ్డి. 1951-52లో ప్రజావాణి అనేటువంటి వారపత్రికను కూడా నిర్వహించాడు. ముఖ్యంగా చూసినట్లయితే చాలా వరకు గోల్కొండ పత్రికనే అందరికీ తెలుసు చాలా వరకు. తర్వాత గోల్కొండ కవుల సంచిక, దాంతోపాటు ప్రజావాణి అనేటువంటి ఒక వారపత్రికను కూడా నిర్వహించాడు. ఇది చాలామందికి తెలియదు. ఈ బిట్టు చాలా 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 ఇంపార్టెంటు, అది మీరు రాసుకోండి. ప్రజావాణి అనేటువంటి వారపత్రికను కూడా 1951-52లో నిర్వహించడము జరిగింది. మరి గోల్కొండ కవుల సంచికలో ఎంతమంది కవులు అని అంటే 354 మంది కవులు. మరి గోల్కొండ పత్రిక మొదట్లో అర్ధవార పత్రిక, తర్వాత ద్వైవార పత్రిక, తర్వాత దినపత్రిక అయింది. 1926 మే 10వ తారీఖున గోల్కొండ పత్రికను స్థాపించడం జరిగింది. 1926 నుంచి 1939 దాకా అధికారిక సంపాదకులు ఎవరు లేరు. 1939 నుంచి అధికారికంగా సంపాదకులుగా వ్యవహరించబడ్డాడు సురవరం ప్రతాప్ రెడ్డి. అనేకమైనటువంటి నవలలు రాసిండు, కథలు రాసిండు, వ్యాసాలు రాసిండు, పరిశోధన చేసిండు. మరి ఆంధ్ర సాంఘిక చరిత్ర అనేటువంటి పరిశోధన గ్రంథానికి 1955లో తొలి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా తీసుకోవడము జరిగింది. ఇంకా చూసినట్లయితే ఈ సురవరం ప్రతాప్ రెడ్డి గారి యొక్క కలం పేర్లు: భావకవి రామ్మూర్తి అనేటువంటి ఒక కలం పేరు, సంగ్రామ సింహ అనేటువంటి కలం పేరు, విశ్వామిత్ర అనేటువంటి కలం పేరు, చిత్రగుప్త అనేటువంటి కలం పేరు, అమృత కలశి అనేటువంటి కలం పేరు, జంగం బసవయ్య అనేటువంటి కలం పేర్లు కలవు. మరి అనేకమైనటువంటి కలం పేర్లతోటి డైరెక్ట్ సురవరం ప్రతాప్ రెడ్డి రాస్తున్నట్టుగా ఈయన వ్యాసాలు రాయలేదు, మరి కలం పేర్లతోటి రాయడం జరిగింది. భావకవి రామ్మూర్తి, సంగ్రామ సింహ, విశ్వామిత్ర, చిత్రగుప్త, అమృత కలశి, జంగం బసవయ్య మొదలైనటువంటి కలం పేర్లతోటి ఈయన రాయడం జరిగింది. 1930లో జరిగినటువంటి మొదటి ఆంధ్ర మహాసభకు, అంటే జోగిపేటలో జరిగింది ఇది, దానికి అధ్యక్షత కూడా వహించాడు సురవరం ప్రతాప్ రెడ్డి గారు 1930లో. ఓకే, 1941 నవంబర్ 22వ తారీఖున విజ్ఞాన వర్ధిని పరిషత్ను స్థాపించడం జరిగింది. 1944-48 సంవత్సరంలో ఆంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షుడిగా బాధ్యతలు కూడా నిర్వర్తించడం జరిగింది. ఎన్ని సంవత్సరములు అని అంటే 4 సంవత్సరములు. ఇప్పుడు ఆంధ్ర సారస్వత పరిషత్ అనేటువంటిది లేదండి, తెలంగాణ సారస్వత పరిషత్ అనేటువంటిది ఉన్నది. ఈ తెలంగాణ సారస్వత పరిషత్తు అధ్యక్షునిగా బాధ్యతలను నిర్వహించడము జరిగింది. ఓకే, ఈ తెలంగాణ సారస్వత పరిషత్తు అంటే ఇప్పుడు నల్లకుంటలో ఉన్నది, అప్పుడు ఆంధ్ర సారస్వత పరిషత్ అనేటువంటిది ఉండేది. నెక్స్ట్ 1948 సంవత్సరంలో గ్రంథాలయ సరస్సు అనేటువంటి ఒక పుస్తకాన్ని ప్రచురించినప్పుడు ఆ సంపాదక వర్గ సభ్యులుగా కూడా నియమింపబడ్డాడు 1948లో. అదేవిధంగా 1952 సంవత్సరంలో మరి మహబూబ్నగర్ జిల్లా వనపర్తి శాసనసభకు ఎన్నిక కావడం జరిగింది. కానీ ఒక సంవత్సరానికి 1953 ఆగస్టు 25వ తారీఖున తన 57 సంవత్సరాల వయసులో తుదిశ్వాస విడిచాడు. 57 సంవత్సరాల వయసులోనే చనిపోవడం జరిగింది. అందుకనే దాశరథి ఏమంటాడు అని అంటే, సురవరం నిహార చలమంత ఎత్తువాడు, ఈనాడు బ్రహ్మాండంలో కానరాడు. అంటే ఈ కాలం నాడు సురవరం ప్రతాప్ రెడ్డి అంతా వ్యక్తి, అంటే అంత వ్యక్తిత్వం ఉన్నటువంటి, మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి. మరి ఈనాడు ఈ ప్రపంచంలో ఎవరు కానరాడు. అంటే బహుముఖ ప్రజ్ఞాశాలి అని చెప్పుకోవచ్చు సురవరం ప్రతాప్ రెడ్డి. ఎందుకంటే కథలు రాసిండు, నవలలు రాసిండు, ఆ పత్రికను స్థాపించిండు, పత్రికా సంపాదకులుగా వ్యవహరించిండు, వారపత్రిక స్థాపించిండు, దినపత్రిక స్థాపించిండు. అంటే ప్రతి అంశం పట్ల అవగాహన ఉంది. చరిత్ర గురించి రాసిండు, మరి అదేవిధంగా పరిశోధన గ్రంథాలు రాసిండు, పండుగల గురించి రాసిండు. కాబట్టి బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు ప్రఖ్యాతలు చెందినటువంటి వ్యక్తి మరి సురవరం ప్రతాప్ రెడ్డి. కాబట్టి సురవరమని హారచలమంత ఎత్తువాడు, ఈనాడు బ్రహ్మాండంలో కానరాడు అని దాశరథి కృష్ణమాచార్యులు సురవరం ప్రతాప్ రెడ్డిని ఉద్దేశించి చెప్పడం జరిగింది. తర్వాత చూసినట్లయితే కాళోజీ నారాయణరావు. సురవరం ప్రతాప్ రెడ్డి తర్వాత మరో తెలంగాణ వ్యక్తి కాళోజీ నారాయణరావు. ఈ కాళోజీ నారాయణరావు గురించి చూసినట్లయితే మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో ఆయన జన్మించాడు. 1914 సంవత్సరము సెప్టెంబర్ 9వ తారీఖున వరంగల్ జిల్లా మడికొండలో జన్మించాడు. అసలు వరంగల్ జిల్లా మడికొండలో కాదు అసలు ఆయన జన్మించింది, అలా అమ్మమూరు అయినటువంటి కర్ణాటక రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా రట్టహల్లి. 1914 సంవత్సరం సెప్టెంబరు
9వ తారీఖున వరంగల్ జిల్లా మడికొండలో జన్మించడం జరిగింది అని అంటున్నారు. కానీ అసలు జన్మించింది కర్ణాటక రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా రట్టహల్లిలో జన్మించాడు 1914 సెప్టెంబర్ 9వ తారీఖున. అంటే ఏం లేదండి, తండ్రి మహారాష్ట్ర, తల్లి కర్ణాటక. అలా అమ్మమ్మ ఊరిలో జన్మించడం జరిగింది. తల్లిదండ్రులు రమాబాయి, రంగారావు గారి పూర్వీకులు చాలా కాలం క్రితమే మహారాష్ట్ర నుంచి వరంగల్లో స్థిరపడ్డారు. మరి ఈయన యొక్క పూర్తి పేరు రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరావు రామరాజా కాళోజీ నారాయణరావు. రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరావు రామరాజా కాళోజీ నారాయణరావు. ఓకేనా, ఇవి పూర్తి పేరు. ఈయన యొక్క పూర్తి పేరు మరోసారి చెప్తారు. రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరావు రామరాజా కాళోజీ నారాయణరావు అనేటువంటిది కాళోజీ నారాయణరావు గారి యొక్క పూర్తి పేరు. కాళోజీ ఏ భాషల్లో పాండిత్యం సంపాదించినాడంటే తెలుగు భాష పూర్తిగా వచ్చు, ఉర్దూ భాషలో, హిందీ భాషలో, మరాఠీ భాషలో, కన్నడ భాషలో, ఇంగ్లీషు భాషల్లో రచయితగా ప్రఖ్యాతిగాంచాడు కాళోజీ నారాయణరావు. ఈయన యొక్క కవితా సంపుటి విషయానికి వచ్చినట్లయితే నా గొడవ, నెక్స్ట్ అనాకథలు, ఇంకా చూసినట్లయితే కాళోజీ కథలు ఆయన రాసినటువంటి కథలు, మరి తెలంగాణ ఉద్యమ సమయంలో రాసినటువంటి కవితలు, జీవన గీతి, తుది విజయం మనది, ప్రార్థీవ వ్యయము, బాపు వ్యత్యాసాలు, ఇవి కాళోజీ యొక్క రచనలు. మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి. అంతకంటే ముందు మొదటిది నా గొడవ, రెండవది అనాకథలు, మొదటిదేమో నా గొడవ, రెండోదేమో అనాకథలు, మూడోది కాళోజీ కథలు, నాలుగోది తెలంగాణ ఉద్యమ కవితలు, ఐదోది జీవన గీతి, ఆరోది తుది విజయం మనది, ఏడవది ప్రార్థీవ వ్యయము, ఎనిమిదవది బాపు, తొమ్మిదవది వ్యత్యాసాలు. తర్వాత చూసినట్లయితే నా గొడవ అనేటువంటి కావ్యాన్ని మొట్టమొదటిసారి 1953లో ఒట్టికోట అల్వారస్ స్వామి తన దేశోద్ధారక గ్రంథమాల పక్షాన ప్రచురించడం జరిగింది. అంటే మొట్టమొదటిసారి 1953లో ఒట్టికోట ఆల్వారస్ స్వామి తన దేశోద్ధారక గ్రంథమాల అనేటువంటి పుస్తకాలను ప్రచురించేటువంటి సంస్థ ద్వారా ప్రచురించాడు. మరి ఇదే 1953 సంవత్సరంలో ఆలంపూర్, మహబూబ్ నగర్ జిల్లా ఆలంపూర్లో జరిగినటువంటి ఆంధ్ర సారస్వత వార్షికోత్సవాల్లో ఈ మహాకవి శ్రీశ్రీ ఈ నా గొడవ అనేటువంటి కావ్యాన్ని ఆవిష్కరించాడు. కానీ ఈ వార్షికోత్సవ మహాసభకు, ఈ ఆవిష్కరణ సభకు కాళోజీ నారాయణరావు గారు హాజరు కాలేదు. రైట్. మరి ఈ ఖలీల్ జిబ్రాన్ అనేటువంటి ఆయన రాసిన దఫ్రా ఫెట్ అనేటువంటి దాన్ని కాళోజీ నారాయణరావు గారు జీవన గీతి అనేటువంటి పేరుతోటి తెలుగులోకి అనువదించాడు. ఖలీల్ జిబ్రాన్ రాసినటువంటి దఫ్రా ఫెట్. ఓకే, మరి ఖలీల్ జిబ్రాన్ రాసినటువంటి దఫ్రా ఫెట్ కాళోజీ జీవన గీతి అనేటువంటి పేరుతోటి తెలుగులోకి అనువదించిండు. మరి 1952లో సురవరం ప్రతాప్ రెడ్డి ఎన్నికల్లో పోటీ చేసిండు, కాళోజీ నారాయణరావు కూడా ఎన్నికల్లో పోటీ చేసిండు. కానీ 1952లో జరిగినటువంటి మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికల్లో కాళోజీ నారాయణరావు గారు ఓడిపోయిండు. అదేవిధంగా 1979 ఎన్నికల్లో కూడా పోటీ చేసిండు, అప్పుడు కూడా ఓడిపోయాడు. మరి ఈ తెలంగాణ భాషకు యాసకు కృషి చేసినటువంటి ఈ తెలంగాణ యాసకు భాషకు మరి అనేకమైనటువంటి రంగాలలో, కథానిక రంగంలో, కవితా రంగంలో, కవిత్వ రంగంలో మరి కృషి చేసినటువంటి, మాండలిక భాషకు కృషి చేసినటువంటి కాళోజీ నారాయణరావు వారి యొక్క జన్మదినమైనటువంటి సెప్టెంబర్ 9ని పురస్కరించుకొని, ఈయన యొక్క జయంతిని పురస్కరించుకొని సెప్టెంబర్ 9న తెలంగాణ మాండలిక భాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు కూడా ప్రతి సంవత్సరం. ఇక మాండలిక తీసేసి 2014 జూన్ 2 తర్వాత ఈ మాండలిక అనేటువంటి తీసేసి 2014 సెప్టెంబర్ 9 నుంచి తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నారు సెప్టెంబర్ 9ని. అంటాడు దేవులపల్లి రామాంజరావు అనేటువంటి ఆయన కాళోజీని గురించి ఏమని ప్రశ్నిస్తాడంటే, కాళోజీ ఎక్కడ ఉన్నా ఏమి చేసినా ఆయన ప్రజల మనిషి, ప్రజల గొడవే కాళోజీ గొడవ అని దేవులపల్లి రామాంజరావు అనేటువంటి ఆయన ప్రశంసించడము జరిగింది. కాళోజీ ఎక్కడ ఉన్నా ఏమి చేసినా ఆయన ప్రజల మనిషి, ప్రజల గొడవే కాళోజీ గొడవ అని దేవులపల్లి రామాంజరావు గారు ప్రశంసించడము జరిగింది. ఓకేనా. మరి ఈ కాళోజీ కవితా పంక్తుల విషయానికి వచ్చినట్లయితే,
కాళోజీ కవితా పంక్తుల గురించి వచ్చినట్లయితే, నా దేశం పాలించేది, నా జాతిని రక్షించేది, నా శక్తిని పోషించేది, నా ఓటును శాసించేది, గుండాల తుపాకీ గుండ్లా, సట్టు వ్యాపారము దిండ్లా అని స్వతంత్ర భారత పరిపాలకులను చూసి విస్తుపోయాడు కాళోజీ నారాయణరావు. అంటే భారతదేశాన్ని పరిపాలించేటువంటి పరిపాలకులను చూసి ఆశ్చర్యపోతూ ఏమని కవిత చెప్పిండనంటే, నా దేశం పాలించేది, నా జాతిని రక్షించేది, నా శక్తిని పోషించేది, నా ఓటును శాసించేది, మరి గుండాల తుపాకీ గుండ్ల సట్టు వ్యాపారపు దిండ్ల అని మరి విమర్శించడం జరుగుతుంది. ఎక్కువగా ఈయన ధిక్కార స్వరాన్నే వినిపించును తన కవితల్లో. ఇంకొక కవిత చూసినట్లయితే, మందలబడి మురుస్తుంది గొర్రె, మందలో ఉండి గుంపులో ఉండి మురుస్తుంది అంట గొర్రె, తెగ బలుస్తుంది గొర్రె అని గొర్రెదాటు ప్రజాస్వామ్యాన్ని, అంటే ప్రజాస్వామ్యంలో గొర్రెదాటు దాటేసేటువంటి ఆ పద్ధతిని తీరును మరి గొంతెత్తి ప్రశ్నించాడు కాళోజీ నారాయణరావు. నెక్స్ట్ ఇంకొక కవిత చూసినట్లయితే, ఉదయం కాదే కాదనుకోవడము నిరాశ, ఉదయం అట్లానే ఉంటుందనుకోవడము దురాశ, ఈ చీకటి ఉండదు సూర్యుడు తప్పక ఉదయిస్తాడు అనే చారిత్రక అవకాశవాదాన్ని ప్రసరింపజేసినటువంటి మహాకవి ఎవరయ్యా అని అంటే మరి కాళోజీ నారాయణరావు. ఉదయం కాదనుకోవడము నిరాశ, ఉదయం అట్లానే ఉంటుందనుకోవడము దురాశ, ఈ చీకటి ఉండదు సూర్యుడు తప్పక ఉదయిస్తాడు అని అంటారు. ఈ చీకటి ఉండదు సూర్యుడు తప్పక ఉదయిస్తాడు అనేటువంటిది కాళోజీ యొక్క కవిత. ఇంకా చాలా చాలా ఉన్నాయి కవితలు. అక్షర రూపము దాల్చినటువంటి ఒకే ఒక సిరాచుక్క, లక్ష మెదళ్లకు కదలిక, అక్షర రూపము దాల్చిన ఒకే ఒక సిరాచుక్క, లక్ష మెదళ్లకు కదలిక అంటూ కాళోజీ తన రచనల ద్వారా ప్రకంపనలు సృష్టించాడు. అక్షర రూపము దాల్చిన ఒకే ఒక సిరాచుక్క, లక్ష మెదళ్లకు కదలిక అంటూ కాళోజీ తన రచనల ద్వారా ప్రకంపనలు సృష్టించాడు. నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే, అన్యాయము అంతరిస్తే నా గొడవకు ముక్తి ప్రాప్తి అని కాళోజీ నినదించాడు. అన్యాయము అంతరిస్తే నా గొడవకు ముక్తి ప్రాప్తి అని కాళోజీ నినదించాడు. అన్నపు రాసులు ఒక చోట, ఆకలి మంటలు ఒక చోట, హంస తూలికలు ఒక చోట, అలసిన దేహాలు ఒక చోట, సంపదలన్నీ ఒక చోట, గంపెడు బలగంబ ఒక చోట అని నిర్భయంగా చెప్పాడు. మళ్ళొకసారి చెప్తే చూడండి. అన్నపు రాసులు ఒక చోట, ఆకలి మంటలు ఒక చోట, హంస తూలికలు ఒక చోట, అలసిన దేహాలు ఒక చోట, సంపదలన్నీ ఒక చోట, గంపెడు బలగంబ ఒక చోట అని నిర్భయంగా చెప్పినటువంటి వ్యక్తి కాళోజీ నారాయణరావు. ఓసారి 1966 సంవత్సరంలో కాళోజీ నారాయణరావు గారు వరంగల్లో బతుకమ్మ పండుగ జరుగుతున్నటువంటి సందర్భంలో అక్కడికి వెళ్తాడు. వెళ్ళి ఆ బతుకమ్మను చూసి అప్పటికప్పుడు ఒక పాట రాస్తాడు. గుమ్మడి పూలు పూయగ బతుకు, తంగడి పసిడి చిందగ బతుకు, గునుగుతురాయి కులుకగ బతుకు, కట్ల నీలిమలు చిమ్మగ బతుకు, బతుకమ్మ బతుకు, గుమ్మడి పూలు పూయగ బతుకు, తంగడి పసిడి చిందగ బతుకు, గునుగుతురాయి కులుకగ బతుకు, కట్ల నీలిమలు చిమ్మగ బతుకు, బతుకమ్మ బతుకు అంటూ కాళోజీ బతుకమ్మను గూర్చి గానం చేశాడు. నెక్స్ట్, అన్య భాషల నేర్చి ఆంధ్రంబు రాదంచు, సకలించు ఆంధ్రుడా సవవెందుకురా, ఏ భాష రానిది ఏమి వేషమురా, ఈ భాష ఈ వేషం ఎవరి కోసమురా. అన్య భాషల నేర్చి ఆంధ్రంబు రాదంచు, సకలించు ఆంధ్రుడా సావవెందుకురా, ఏ భాష రానిది ఏమి వేషమురా, ఈ భాష ఈ వేషం ఎవరి కోసమురా అని అన్నాడు. ఇది చాలా 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 ఇంపార్టెంట్. అనేక సార్లు ఎగ్జామ్లలో కూడా రావడం జరిగింది. నెక్స్ట్, నేను ప్రస్తుతాన్ని, గతానికి శిఖరాన్ని, వర్తమానాన్ని, భావికి ఆధారాన్ని, నేను కథనాన్ని, నేను ప్రస్తుతాన్ని, అక్షరాన్ని, నేను సాగేదాన్ని అంటాడు. నేను ప్రస్తుతాన్ని, గతానికి శిఖరాన్ని, వర్తమానాన్ని, భావికి భవిష్యత్తుకు ఆధారాన్ని, నేను కథనాన్ని, కథనరంగం యుద్ధరంగం, నేను యుద్ధాన్ని, నేను ప్రస్తుతాన్ని, అక్షరాన్ని, నేను సాగేదాన్ని, అక్షరం ఎప్పుడూ సాగుతూనే ఉంటుంది, ఒక దగ్గర నిలబడదు అక్షరము అని చెప్తాడు.
జయప్రకాష్ నారాయణన్ చనిపోయినప్పుడు సందర్భంలో కాళోజీ ఒక నినాదాన్ని చెప్పాడు. పుట్టుకనిది చావునిది బతుకంతా దేశానిది అని జయప్రకాష్ నారాయణ చనిపోయినటువంటి సందర్భంలో కాళోజీ నినదించడం జరిగింది. ఇంకా చూసినట్లయితే తెలంగాణ భాష అనేటువంటిది మాండలికం కాదు, జీవత్ భాష అని చాటాడు కాళోజీ నారాయణరావు. అంటే తెలంగాణ భాష అనేటువంటిది మాండలిక భాష కాదు, ఒక జీవత్ భాష అని చాటాడు. నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే భాష రెండు తీర్లు, ఒకటి బడి పలుకుల భాష, రెండు పలుకుబడుల భాష. పలుకుబడుల భాష కావాలి అని అంటాడు ఎవరయ్యా అని అంటే కాళోజీ. భాష రెండు తీర్లో ఉంటుంది, ఒకటేమో బడి పలుకుల భాష, రెండోదేమో పలుకుబడుల భాష. మరి ఇప్పుడు నీకు పలుకుబడుల భాష కావాలన్నా బడి పలుకుల భాష కావాలి అని అంటే పలుకుబడుల భాషనే కావాలి అని అంటాడు ఎవరు అని అంటే కాళోజీ నారాయణరావు గారు. నెక్స్ట్ ఇంకా కవితలు చాలా ఉన్నాయి చూడండి. వీర తెలంగాణ నాది వేరు తెలంగాణ నాది, వేరై కూడా తెలంగాణ వీర తెలంగాణ ముమ్మాటికి. వీర తెలంగాణ నాది వేరు తెలంగాణ నాది, అసలు తెలంగాణ అంటేనే వేరు, వేరై కూడా తెలంగాణ వీర తెలంగాణ, వేరైనా కూడా తెలంగాణ వీర తెలంగాణనే ముమ్మాటికి అని కాళోజీ నారాయణరావు గారు తెలంగాణ యొక్క గొప్పతనాన్ని ఈ కవితలో చెప్తాడు. నెక్స్ట్ 2.5 జిల్లాలే దండి భాష అయినప్పుడు తక్కినోళ్ళ యాస తొక్కి నొక్కబడ్డప్పుడు ప్రత్యేకంగా రాజ్యం పాలు కోరడం తప్పదా? అరే 2.5 జిల్లాలదే దండి భాష అయినప్పుడు అంటే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు వాళ్ళదే, కృష్ణా జిల్లాల వాళ్ళదే మరి తెలుగు భాష అయినప్పుడు మిగతా వాళ్ళ యొక్క భాష అంతా తొక్కిబడ్డట్టే కదా. మరి అది భాష కాదంట, ప్రామాణిక భాష కాదనంట అని ప్రత్యేకంగా రాజ్యం పాలు కోరడం తప్పదు అంటే అందుకనే రాజ్యం కావాలి ప్రత్యేకంగా అని చెప్తున్నాడు. నెక్స్ట్ ఒకసారి జైల్లో ఉన్నటువంటి సందర్భంలో ఒక పాట రాశాడు. మన పిల్లలను చంపి మనల బంధించిన మానవాదములను మండలాధీశులను, మన పిల్లలను చంపి మనల బంధించిన మానవాదములను మండలాధీశులను అనే పాటను జైల్లో ఉన్నప్పుడు కాళోజీ నారాయణరావు గారు రచించడము జరిగింది. ఇంకా చూసినట్లయితే రజాకారులపై ఆయన యొక్క కోపాన్ని పరాకాష్ఠకు చేసినటువంటి కవిత ఇంతకుముందు చెప్పుకుంది, మన పిల్లలను కాటేసి తీరాలనేటువంటి కవిత. అంటే ఏం లేదండి, జైల్లో ఉన్నప్పుడు రజాకారులు అంటే పల్లెల మీద పడి స్త్రీలను మానభంగం చేయడము, పిల్లల్ని చంపడము ఇట్లాంటి అకృత్యాలకు మరి తెరలేపినప్పుడు అకృత్యాలను మరి చేసినటువంటి సందర్భంలో జైల్లో పేపర్ చదివి ఆయన రాశాడు ఆ కవిత. అది ఆ పాట కాటేసి తీరాలనేటువంటి కవిత. మరి కాళోజీ యొక్క కథల విషయానికి వచ్చినట్లయితే విభూతి అనేటువంటి కథ, లంకా పునరుద్ధరణ, భూతదయ అనేటువంటి కథ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే మహాకవి శ్రీశ్రీ కాళోజీని ఎవరితో పోల్చాడనంటే ఫ్రెంచి కవి అయినటువంటి లూయి ఆరగాన్తో పోల్చడం జరిగింది. ఓకే, ఇది కాళోజీ నారాయణరావు గురించి. తర్వాత ఉన్నటువంటి ఇంకొక వ్యక్తి ఆచార్య జయశంకర్, ప్రొఫెసర్ జయశంకర్. వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలము అక్కంపేట గ్రామంలో 1934 ఆగస్టు 6వ తారీఖున జన్మించిండు. ఓకే, ఆగస్టు 6వ తారీఖు మననే అయిపోయింది. ఓకే, ఆగస్టు 6వ తారీఖు అని అంటే ఈ ఆగస్టు 6వ తారీఖు కూడా నా బర్త్డే కూడా ఆగస్టు 6వ తారీఖునే. 1934 ఆగస్టు 6వ తారీఖున జన్మించాడు. వరంగల్ జిల్లా వాసి. 1960లో ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించిండు. ఫస్ట్ టీచర్ వృత్తిలోకి ప్రవేశించిండు ప్రొఫెసర్ జయశంకర్. 1975 నుంచి 79 వరకు సికేఎం కళాశాల ప్రిన్సిపాల్గా, బోర్డు మెంబర్గా కూడా సేవలు అందించాడు. 1982 నుంచి 91 వరకు సిఫిల్ రిజిస్ట్రార్గా, అదేవిధంగా 1991 నుంచి 94 వరకు కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా కూడా పనిచేశాడు ఆచార్య జయశంకర్, ప్రొఫెసర్ జయశంకర్. కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఒక 4 years పనిచేశాడు. 1969 తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ సిద్ధాంతకర్త అని అంటారు. జయశంకర్ యొక్క సార్ యొక్క పాత్ర మరవలేనిది. అదే తెలంగాణ సిద్ధాంతకర్త, తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్త. ఓకే, ఈ తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్తగా
అదే తెలంగాణ ఉద్యమ పితామహుడుగా, తెలంగాణ జాతిపితగా ప్రసిద్ధికెక్కాడు. మరి 2011 జూన్ 21వ తారీఖున తుది శ్వాస విడిచాడు. ఒకటే గుర్తుపెట్టుకోవాలి మనము, జూన్ 21 అనేటువంటిదేమో ఆయన యొక్క వర్ధంతి, ఆగస్టు 6 అనేటువంటిది ఆయన యొక్క జయంతి. ఓకేనా, రైట్. తర్వాత స్వామి వివేకానంద. ఈ స్వామి వివేకానంద విషయానికి వచ్చినట్లయితే, స్వామి వివేకానంద అసలు పేరు నరేంద్రనాథ్. అందరూ ఈయనను నరేన్ అనేటువంటి పిలిచేవారు. నరేన్ అనంటే నరేంద్రనాథ్ స్వామి వివేకానంద యొక్క చిన్నప్పటి పేరు. తల్లిదండ్రులు భువనేశ్వరీదేవి, శ్రీ విశ్వనాథ్ దత్త తల్లిదండ్రులు. 1863 జనవరి 12వ తారీఖున జన్మించారు. ఇతని యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరము జాతీయ యువజన దినోత్సవాన్ని కూడా జరుపుకుంటారు. జాతీయ యువజన దినోత్సవం జనవరి 12వ తారీఖు నాడు. ఈయన యొక్క గురువు, స్వామి వివేకానంద గారి యొక్క గురువు రామకృష్ణ పరమహంస. స్వామి వివేకానంద గారి దగ్గర గల పుస్తకాలు, చిన్న భగవద్గీత ఉండేది, ది ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్ అనేటువంటి ఉండేది పుస్తకాలు. తర్వాత చూసినట్లయితే స్వామీజీకి కాషాయ వస్త్రాలు బహుకరించి వివేకానంద అనేటువంటి పేరును స్వీకరించాలని ప్రార్థించింది ఎవరు అనంటే ఖేత్రి మహారాజు. మరి ఈ కాషాయ వస్త్రాలను బహుకరించి వివేకానంద నరేంద్రనాథ్ అనేటువంటి ఉన్నటువంటి పేరుని వివేకానంద అనేటువంటి పేరుగా స్వీకరించాలని ప్రార్థించింది ఎవరు అనంటే ఖేత్రి మహారాజు. మరి 1893 మే 31వ తారీఖున ముంబాయి నుండి స్వామీజీ అమెరికాకు బయలుదేరాడు. 1893 సెప్టెంబర్ 11వ తేదీన సోమవారం నాడు ఈ షికాగో నగరంలోని కొలంబస్ హాల్ అనేటువంటి భవనంలో విశ్వమత మహాసభలు జరిగాయి. ఎప్పుడు అనంటే 1893 సెప్టెంబర్ 11వ తేదీన. దానికి వివేకానంద హాజరు కావడము జరిగింది. అప్పుడు అందులో ప్రసంగాన్ని ఏ విధంగా మొదలుపెట్టాడని అంటే, నా అమెరికా దేశ సోదరీ మనులారా అని ప్రసంగాన్ని మొదలుపెట్టాడు. తర్వాత 1902 జూలై 4వ రోజున స్వామీజీ తుదిశ్వాస విడిచడం జరిగింది. స్వామి వివేకానంద తుదిశ్వాస విడిచాడు. లేవండి, మేల్కొనండి, గమ్యం చేరే వరకు విశ్రమించకండి అని తన దేశ ప్రజలకు పిలుపునిచ్చాడు. ఒకటే అంటే ఇది సాహిత్యానికి సంబంధించినవి కావు కాబట్టి జనరల్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ పోతే సరిపోతుంది అంతే. తర్వాత నేను సావిత్రిబాయిని ఉపవాచకంలో. మరి సావిత్రిబాయి పూలే, జ్యోతిబా పూలే ఒక భార్య అనమాట. సావిత్రిబాయి పూలే మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఖండాలా తాలూకాలోని నైగావ్లో జన్మించింది. మరి సావిత్రిబాయి మహారాష్ట్రకు సంబంధించినటువంటి వ్యక్తి. ఈ సావిత్రిబాయి పాటిల్ గారి ఇంట్లో పెద్ద కూతురు. పూనాలో ఉండేటువంటి జ్యోతిరావు పూలేతోటి సావిత్రిబాయికు వివాహం జరుగుతుంది. మరి పూణేలో ఉండేటువంటి ఆయన మహాత్మా జ్యోతిరావు పూలే, మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఉన్నటువంటి ఈ సావిత్రిబాయికి ఇద్దరికి వివాహం జరుగుతుంది. జ్యోతిరావు పూలే మొట్టమొదటిసారిగా బాలికల పాఠశాలను ప్రారంభిస్తాడు. అందులోనే ఈమె చదువుకొని అందులోనే మొట్టమొదటి పంతులమ్మ అందులోనే పాఠాలు కూడా చెప్పడం జరిగింది. మరి సావిత్రిబాయిని మొట్టమొదటి పంతులమ్మ అని కూడా అంటారు. 1873 సెప్టెంబర్ 23వ తారీఖున సత్యశోధక సమాజాన్ని స్థాపించారు. ఇది చాలా 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 ఇంపార్టెంటు. సత్యశోధక సమాజాన్ని స్థాపించినటువంటి వాళ్ళు ఎవరు అని అంటే జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే. 1873 డిసెంబర్ 25వ తారీఖున సత్యశోధక సమాజం ఆధ్వర్యంలో మొదటి వివాహాన్ని కూడా జరిపిస్తారు. అంటే కులాంతర వివాహాన్ని జరిపిస్తారు 1873 డిసెంబర్ 25వ తారీఖున. నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే సత్యమేవ జయతే అఖండ సత్యము, సత్యమేవ జయతే అఖండ సత్యము అనుకుంటూ పూలే అంతిమయాత్రను సావిత్రి నడిపిస్తుంది. అంటే పూలే చనిపోయినటువంటి సందర్భంలో సత్యమేవ జయతే అఖండ సత్యము, సత్యమేవ జయతే అఖండ సత్యము అనుకుంటూ పూలే యొక్క అంతిమయాత్రను కొనసాగించడం జరిగింది. 1897లో పూనాలో ప్లేగు వ్యాధి ప్రబలినప్పుడు సావిత్రిబాయి ఆమె కొడుకైనటువంటి యశ్వంత్ పేదవారికి సేవ చేశారు. ఇదంతా మరి ఈ పాఠ్యభాగం అంతా 6వ పాఠమైనటువంటి నేను సావిత్రిబాయిని అనేటువంటిది మొత్తం ఒక ఆత్మకథ. ఆమె ఆత్మకథ మొత్తం చెప్పుకోవడము జరిగింది. ఈ ఆత్మకథను రాసిన సుష్మా దేశపాండే అనేటువంటి ఆమె రాస్తే దాన్ని అనువాదం చేసినటువంటి వ్యక్తి ఎవరనంటే ఓల్గా అంటే ఆమె యొక్క
అసలు పేరు పోవూరి లలితాకుమారి, లలితాకుమారి సావిత్రిబాయికి సంబంధించి. దీంతో మనకు 9వ తతి అనేటువంటిది పూర్తి అయింది. మనం తర్వాత వీడియోలో 10వ తతి గురించి తెలుసుకుంటాం.